హాయ్ ఫ్రెండ్స్, సైన్స్ ప్రాజెక్ట్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు వీడియోలో హౌ టు మేక్ టెంపర్ గ్లాస్ మినీ మానిటర్ని ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దానికోసం మనం ట్రాన్స్పరెంట్లకు సంబంధించిన గ్లాస్ని అయితే తీసుకోండి. నేను 2x2 సంబంధించిన 2 షీట్లు తీసుకుని కట్ చేసుకుని ఇలా మనకు ఏ కంప్యూటర్ మదర్ బోర్డు ఎస్ఎంపిఎస్ని మనం దీంట్లో కనెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ సైజుని చూసుకుని హోల్స్ని అయితే పెట్టుకోవాలండి. దానికోసం నేను మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకుంటున్నాను. మీరు కూడా ఏదైనా మార్కర్తో మదర్ బోర్డు ఎస్ఎంపిఎస్ హార్డ్ డిస్క్ ఏ ప్లేస్లో సెట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్లను అయితే సెట్ చేసుకుని ఇలా మార్క్ చేసుకుని వీటికైతే హోల్స్ అయితే పెట్టుకోవాలండి. ఈ ట్రాన్స్పరెంట్ గ్లాస్ వచ్చేసి మీకు 1 ఫీట్ వచ్చేసి 200 రూపీస్ వరకు పడుతుంది. అలాగే మనకు ఓల్డ్ సిపియూలో బాక్స్లో మనకు మదర్ బోర్డు యొక్క హెడ్ స్క్రూస్ అయితే ఉంటాయండి. ఈ స్క్రూస్ 4 కూడా మనం రిమూవ్ చేసి మనం హోల్స్ మార్కింగ్ పెట్టుకున్న ప్లేస్లో హోల్స్ పెట్టుకుని వీటిని అయితే బిగించుకోవాల్సి ఉంటుంది. సో ఇవి లేకుండా మాత్రం డైరెక్ట్గా మదర్ బోర్డుని అయితే బిల్డ్ అయితే చేయకూడదండి. ఎందుకంటే డైరెక్ట్గా మదర్ బోర్డు మన టెంపర్ గ్లాస్కి అయితే అంటుకోకూడదండి. గ్యాప్ అయితే ఉండాలి, ఎయిర్ గ్యాప్స్. సో నేను ఈ 4 షీట్లని ఈ విధంగా కట్టింగ్ అయితే చేసుకున్నాను. మదర్ బోర్డు నిలబడడానికి స్క్రూ సెట్లు అయితే 4 ఇలా బిగించుకోండి. అలాగే ఎస్ఎంపిఎస్కి కూడా మనం 4 స్క్రూలను అయితే బిగించుకున్నాం. ఈ టెంపర్ గ్లాస్కి 4 మూలన 4 హోల్స్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనం 2 టెంపర్ గ్లాసులను అంటించాలి కనుక 4 మూలన 4 హోల్స్ పెట్టుకుని లోపల పక్క మనం ఈ పేపర్ని అయితే రిమూవ్ అయితే చేయండి. మదర్ బోర్డు ఫిక్స్ చేసిన తర్వాత రిమూవ్ చేయలేం కనుక ముందుగానే మనం లోపల పక్కన పేపర్ని రిమూవ్ అయితే చేయవలసి ఉంటుంది. మీకు ఈ ట్రాన్స్పరెంట్ గ్లాస్ కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లేదా మీకు దగ్గరలో ఏదైనా స్టిక్కరింగ్ షాప్స్ ఏమైనా ఉంటే అక్కడ కూడా మీకు ఇది దొరుకుతూ ఉంటుంది. మనకు 1 ఫీట్ వచ్చేసి 200 రూపీస్ వరకు ఉంటుందండి. నేను 2 ఫీట్ తీసుకున్నాను. యావరేజ్గా 400 రూపీస్ వరకు దీని కాస్ట్ అయితే పడింది. ఇలాగ మనం టెంపర్ గ్లాస్ హోల్స్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వహించాలి, లేదంటే మనకు టెంపర్ గ్లాస్ పగిలే అవకాశం ఉంటుంది. చూడండి, మదర్ బోర్డు మనం ఆల్రెడీ 4 స్క్రూలను అయితే బిగించాం కదా, ఆ స్క్రూలకు సెట్ అయ్యే విధంగా మదర్ బోర్డుని అయితే ఈ విధంగా ఫిక్స్ చేయండి. ఫిక్స్ చేసిన తర్వాత మదర్ బోర్డు యొక్క స్క్రూస్ని 4 మూలన ఈ విధంగా బిగించుకోండి. చూడండి, మదర్ బోర్డు బిల్డ్ చేసేటప్పుడు డైరెక్ట్గా మీరు చేతులతో అయితే మదర్ బోర్డుని అయితే ఏ కాంపోనెంట్ని అయితే టచ్ అయితే చేయకండి. సాధ్యమైనంత వరకు గ్లౌజెస్ ఏమైనా యూజ్ అయితే చేయండి. దీంట్లో ఉపయోగించిన మదర్ బోర్డు వచ్చేసి G41 మదర్ బోర్డు అండి. ఇంటెల్ చిప్సెట్కి సంబంధించింది. DDR3 సపోర్ట్ చేసే మదర్ బోర్డు అండి, ఓల్డ్ మదర్ బోర్డు. అలాగే మనకు 4 స్క్రూలు ఎస్ఎంపిఎస్కి 4 స్క్రూలు బిగించాక ఈ హోల్స్లో మనం 4 స్క్రూలను కూడా బిగించుకోండి. బిగించుకున్న తర్వాత దీంట్లో మనం ఎస్ఎంపిఎస్ని అయితే అమర్చుకోవాలి. చూడండి, ఎస్ఎంపిఎస్ కూడా మనకు డైరెక్ట్గా మనకు ఈ గ్లాస్ టెంపర్ గ్లాస్కి అంటుకోకుండా ఉండటం వరకు నేను ప్లాస్టిక్ 4 వాసనలు అయితే యూజ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మనకు మదర్ బోర్డుకైనా సరే ఎస్ఎంపిఎస్కైనా సరే కింద ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉండాలండి. డైరెక్ట్గా మీరు టెంపర్ గ్లాస్కి అంటించకూడదండి. దానికోసం నేను 2 సెంటీమీటర్ సంబంధించిన 4 వాసర్స్ అయితే యూజ్ చేశాను. అలాగే మనకు ఎస్ఎంపిఎస్ యొక్క పవర్ సప్లై అండి, ఇది ప్లస్ మైనస్ ఇన్పుట్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం 2 వైర్స్ని బయటకు ఓపెన్ చేసుకున్న తర్వాత ఎస్ఎంపిఎస్ని అమర్చి 4 మూలలో ఉన్న స్క్రూస్ని టైట్గా బిగించండి.
ఎస్ఎంఎస్కు ప్లగ్ సాకెట్ అండి ఇది. ఎస్ఎంఎస్కి 2 వైర్స్ ఉన్నాయి కదా, ఈ 2 వైర్స్ని ప్లస్ మైనస్ చూసుకుని సాల్డరింగ్ అయితే చేసుకోవాలండి. ముందుగా మనం ఎస్ఎంఎస్ ఈ ప్లగ్ పిన్ ఉంది కదా, దీన్ని ఏదైనా మీరు గమ్ముతో దీన్ని అంటించుకోండి. నేను ప్రజెంట్ 2-వే ప్లాస్టర్తో అయితే తాత్కాలికంగా అంటించడం అయితే జరిగింది. మీరు ఏదైనా గ్లూ గమ్ యూజ్ చేసి అంటించండి. అలాగే ఈ 2 వైర్స్ని ప్లగ్ సాకెట్కి కనెక్ట్ అయితే చేయండి. చూడండి, మనం ఇక్కడ కనెక్ట్ చేసే ముందు దీంట్లో న్యూట్రల్ అలాగే పాజిటివ్ వైర్స్ అని ఉంటాయండి. 2 వైర్స్ చూసుకుని యథావిధిగా కనెక్ట్ అది చేయాలి. పాజిటివ్ ప్లేస్లో పాజిటివ్, న్యూట్రల్ ప్లేస్లో న్యూట్రల్ని కనెక్ట్ అది చేయండి. రివర్స్లో అయితే కనెక్ట్ అయితే చేయవద్దు. ఎస్ఎంబిఎస్ నుంచి వచ్చిన పవర్ కేబుల్స్ అండి. 24 పిన్ కేబుల్ ఒకటి, అలాగే 4 పిన్ కేబుల్ ఒకటి, అలాగే సాటా సంబంధించిన పవర్ కేబుల్స్ అయినా ఉంటాయండి. ఈ 24 పిన్ కేబుల్ని ముందుగా మనం మదర్ బోర్డు యొక్క 24 పిన్ సాకెట్ ఉంటుంది, ఆ సాకెట్కి మనం అమర్చుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా మీరు సరిగా చూసుకుని మీ మదర్ బోర్డుకి ఈ సాకెట్ ఎక్కడ ఉందో చూసుకుని అక్కడ ఈ పిన్ని ఈ విధంగా కనెక్ట్ అయితే చేయండి. కనెక్ట్ చేసే ముందు దానికి ఎటువైపు కనెక్ట్ చేయాలన్నది క్లిప్ అనేది ఉంటుంది, ఆ క్లిప్ చూసుకుని కనెక్ట్ అది చేయాలి. ఇది 5 వోల్ట్స్ 12 వోల్ట్స్ సంబంధించిన పవర్ సప్లై అండి. ఇది కూడా మనకు క్లిప్ ఏ విధంగా ఎటు సైడ్కి పెట్టాలన్నది మనకు అక్కడ మార్క్ చేసి ఉంటుంది, ఆ మార్క్ బేస్ చేసుకుని మనం ఈ విధంగా బిగించుకోండి. సో ఇప్పుడు మనం ఇంకా మిగిలిన పవర్ సప్లై సాటా కేబుల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది సాటా కేబుల్ అండి. ఈ సాటా కేబుల్ని మనం హార్డ్ డిస్క్కి కనెక్ట్ అయితే చేయాలి. సో ముందుగా మనం 4 థ్రెడ్స్ అయితే ఈ విధంగా తయారైతే చేసుకోండి. 4 మూలలో 4 స్క్రూలతో బిగించుకుని స్టిఫ్గా ఉండటం కొరకు నేను అయితే 4 ప్లాస్టిక్ పైపులను అయితే యూజ్ చేసి 4 మూలన బిగిస్తున్నాను. దీనికి సంబంధించిన రిలేటివ్ వీడియోస్ అయితే 4 వీడియోస్ చేశానండి. వీటిని కార్డ్స్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను. వాటిల్లో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో ఫాలో అవ్వండి. ఎందుకంటే వీడియో లెంత్ అవుతున్న ఉద్దేశంతో 4 పార్ట్ల కింద డివైడ్ చేశాను. ఫస్ట్ వీడియో వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో, సెకండ్ వీడియో వచ్చేసి పవర్ కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలన్న వీడియో, థర్డ్ వీడియో వచ్చేసి ఏ విధంగా మనం డిస్ప్లే ఆన్ చేసిన తర్వాత ఏ విధంగా కనిపిస్తుంది అన్నది ఒక వీడియో అయితే చేస్తాను. ఇది ఫైనల్ వీడియో అనేది. సో ఇక్కడ కూడా మనం ఎటువైపు మనం లోపల పక్క పెట్టాలనుకుంటున్నాం అటువైపు ఉన్న పేపర్ని అయితే రిమూవ్ అయితే చేయండి. ఎందుకంటే మనం బిగించిన తర్వాత లోపల ఉన్న పేపర్ని రిమూవ్ చేయలేం కనుక ముందుగానే మనం ఈ పేపర్ని అంతా కూడా రిమూవ్ అయితే చేయాలి. మనం దీంట్లో హార్డ్ డిస్క్ని అయితే బిల్డ్ చేయలేదు, సో హార్డ్ డిస్క్ని అయితే కనెక్ట్ అయితే చేద్దామండి. చూడండి, దీంట్లో నేను లైట్ వెయిట్కి సంబంధించిన 120 GB SSDని అయితే యూజ్ అయితే చేస్తున్నాను. దీంట్లో నేను ఆల్రెడీ ఓఎస్ని అయితే ఇన్స్టాలేషన్ అయితే చేయిస్తానండి. అలాగే సాటా కేబుల్ అండి. దీంట్లో ఉన్న డేటా మదర్ బోర్డు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఈ సాటా కేబుల్ని అయితే కనెక్ట్ అయితే చేయాలి. పవర్ కేబుల్ పక్కనే ఒక సాటా పోర్ట్ ఉంటుంది, ఆ పోర్ట్కి కనెక్ట్ చేయండి. దీంట్లో మనకు మదర్ బోర్డులో 4 సాటా పోర్ట్స్ ఉంటాయండి. సో వాటిల్లో కూడా ఎటువైపుకి మనం ఈ పిన్ని కనెక్ట్ చేయాలన్నదే ఒక మార్క్ అయితే చేసుకుంటుంది. వాటిని బేస్ చేసుకుని 4 పోర్ట్లో ఏదో ఒక పోర్ట్లో ఈ హార్డ్ డిస్క్ సాటా కేబుల్ అయితే కనెక్ట్ అయితే చేయండి. సో ఈ విధంగా కనెక్ట్ చేసిన తర్వాత హార్డ్ డిస్క్ లోపల ఏదైనా 2 వే టేప్తో మనం అతికించుకోండి. సో ఒకసారి మనం ఈ ప్రాసెస్ అంతా కనెక్ట్ అయితే అయిపోయిన తర్వాత ఒకసారి టెస్ట్ అయితే చేద్దాం. మదర్ బోర్డ్ అనేది
పవర్ సప్లై వెళ్తుందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసి తర్వాత మనం పైన ఉన్న టెంపర్ గ్లాస్ని అయితే బిగిందామండి. సో ఇప్పుడు ఒకసారి నేను పవర్ని అయితే ఆన్ చేశాను. చూడండి, మనకు ఈ మదర్ బోర్డ్లో ఆన్ ఆఫ్ బటన్ అనేది ఒకటి ఉంటుంది. ఒక్క బటన్ అయితే నేను యూజ్ అయితే చేస్తున్నాను. రీసెట్ స్విచ్ ఇవి అలాగే ఎల్ఈడి హెచ్డిడి ఇవేం కూడా యూజ్ అయితే చేయట్లేదు. ఓన్లీ పవర్ స్విచ్ ఒకటి దానికే కనెక్ట్ అది చేస్తున్నాను. మీకు పవర్ స్విచ్ అనేది ఎక్కడ ఉంటుందంటే మీ మదర్ బోర్డ్కి సంబంధించిన సర్క్యూట్ డయాగ్రామ్ పేపర్స్ ఉంటాయండి. ఆ పేపర్లో చూసి అక్కడ కనెక్ట్ అది చేయండి. మదర్ బోర్డ్ మీద కూడా మీకు పవర్ స్విచ్ అని చెప్పి ఒక షార్ట్ కట్ ఉంటుంది. పవర్ స్విచ్ అనేది అక్కడ కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకు CPU అనేది ఆన్ అవ్వండి. ఇప్పుడు ఫ్లెగ్స్ రిమూవ్ చేసి పైన ఉన్న గ్లాస్ని అయితే బిగిందాం. అలాగే పవర్ స్విచ్ని ఏదో ఒక వైపు మనకు అందుబాటులో ఉండే విధంగా మీ దగ్గర ఏదైనా గమ్తో అతికించుకోండి. సో టెంపర్ గ్లాస్ని 4 మూలలో 4 స్క్రూలతోటి బిగించుకోండి. ప్రజెంట్ నేను 2 థ్రెడ్లు మాత్రమే యూజ్ చేశాను. 4 మూలను అయితే పెట్టట్లేదు. మీరు 4 మూలలో బిగించుకోండి. ఈ విధంగా మీరు ఓల్డ్ CPUని టెంపర్ గ్లాస్లో బిల్డ్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా బిల్డ్ అయితే చేసుకోవచ్చు. మీకు LEDs అవి కావాలనుకుంటే మనకు 12 వోల్ట్కి సంబంధించిన LED లైట్స్ కూడా మీరు దీంట్లో అతికించుకోవచ్చండి. సో LED లైట్స్ని యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు SATA కేబుల్స్, పవర్ కేబుల్స్లో 12 వోల్ట్స్ సంబంధించిన పవర్ సప్లై ఉంటుందండి. మనం హార్డ్ డిస్క్ అయితే ఏదైతే ఇచ్చామో అదే కేబుల్ని మీరు 12 వోల్ట్స్ ఇక్కడ కనిపిస్తున్న ఏదైనా ఒక కేబుల్ని తీసుకుని 12 వోల్ట్స్ LED లైట్స్ని కూడా మీరు దీంట్లో అమర్చుకోవచ్చు. ప్రజెంట్ నేను LED లైట్స్ని అయితే యూజ్ అయితే చేయట్లేదు. సో అలాగే ఈ టెంపర్ గ్లాస్ యొక్క లోపల పక్క ఉన్న పేపర్ని రిమూవ్ చేసి 2 సైడ్లు నేను ఈ టెంపర్ గ్లాస్ని అయితే యూజ్ అయితే చేస్తున్నాను. 4 సైడ్లు మాత్రం మీరు యూజ్ అయితే చేయకండి. ఎందుకంటే మనకు హీట్ అనేది CPU నుంచి వస్తూ ఉంటుంది. హీట్ అనేది బయటకు రావాలి కనుక 2 వైపులు మాత్రం నేను ఈ గ్లాస్ని అయితే యూజ్ అయితే చేస్తున్నాను. మీరు కూడా సాధ్యమైనంత వరకు 2 వైపులు యూజ్ చేయండి, లేదా 4 వైపులు కూడా ఫ్రీగా ఉంచడం వల్ల ఇంకా కూలింగ్ అయితే అవుతుంది. సో ఈ విధంగా ఉండటం వల్ల మన CPU అనేది ఎక్కువ కూలింగ్లో ఉంటుంది, టెంపరేచర్ అనేది పెరగదండి. దానికోసం నేను ఈ CPUని ఈ విధంగా యూజ్ అయితే చేస్తూ ఉంటాను. సో ఫైనల్గా మనకు లుక్ అనేది ఈ విధంగా ఉంటుందంటే నెక్స్ట్ వీడియోలో మీకు ఆన్ చేసి అయితే చూపిస్తాను. ఈ వీడియోలో అయితే మీకు వీడియోలో ఎంత అవుతుందని ఉద్దేశంతో ఇంకా ఇక్కడ దాకా వీడియోని అయితే క్లోజ్ అయితే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.